అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 1. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. 2 కొరింథీ 6:17. యెహోషువ దినములలో దేవుని ప్రజలు యెబూసీయులను యెరూషలేము నుండి వెళ్ళగొట్టుటలో తప్పిపోయిరి. ప్రభువు తన ప్రజలకు కనాను దేశమంతటినీ స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు అచ్చటనున్న 7 జాతుల వారు అసహ్యకరమైన అన్య ఆచారములు కలిగి ఉండుటచే వారిని అచ్చట నుండి వెళ్ళగొట్టవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించెను. కానీ ఇశ్రాయేలీయులు యెబూసీయులను పట్టణములోని బలమైన స్థానములో ఉండనిచ్చిరి. కొన్ని సంవత్సరముల తరువాత దావీదు యెరూషలేములో రాజైనప్పుడు వారు దావీదును అపహసించుటకు ఆరంభించి తమయందు తమకు దృఢ నమ్మకమును కలిగి ఉండిరి. రాజైన దావీదును అతని పక్షపు వారును వారిపైకి వెళ్ళినప్పుడు వారు ఇచ్చటి గుడ్డివారిని కుంటివారిని నీవు తోలివోసిననే గాని నీవిచ్చటికి రాలేవని తమను అతడు జయింపలేడను ఉద్దేశంతో అనేది. కానీ యెబూసీయులను అచ్చటి నుండి వెలగొట్టుటయే దేవుని ఉద్దేశము గనుక ఆయన దావీదునకు అతని వారికి విజయము కలుగజేసెను. 2 సమూయేలు 5వ అధ్యాయము 10 వచనములు. ఇశ్రాయేలీయుల అన్ని గోత్రముల మీద నిజముగా సియోనులో దావీదు రాజుగా అయినప్పుడే దేవుడు యెబూసీయులు ఇచ్చట ఉండరాదని అతనికి చూపించెను. ప్రభు యొక్క గృహ నిర్మాణములో నీవు పాలిభాగం పొందవలననిన పరలోకపు రాజుగా యేసుక్రీస్తు ప్రభువునకు నీవు సంపూర్ణంగా లోబడవలెను. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలో, మన కుటుంబములో, మన సంఘములో రాజుగా ప్రతిష్ఠించిన ఎడల దేవుడు తన సంఘము ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నీవు చూచుటకు ఆరంభించదువు. ఈ దినములలో రక్షణ లేని వారికి దేవునింటిలో స్థలము గాని భాగము గాని లేనట్లు యెబూసీయులకు దేవునింటిలో ఏ విధమైన పాలు పంపులు లేవు. ఈ దినములలో దేవుని పనిలో అనేకులు యెబూసీయుల వలె కనబడుచున్నారు. రక్షింపబడనప్పటికీ వారి ధనము, స్థానము, లోక సంబంధమైన అర్హతలను బట్టి కొందరు పదవులు చేపట్టి కార్యనిర్వాహక సభ సభ్యులుగా తమ పలుకుబడి చేతనే ఎన్నిక చేయబడుచున్నారు. మిగిలిన వారు రక్షణ లేకుండగానే ఫాదర్లుగా, డీకన్లుగా చేయబడుచున్నారు. అట్టి వారికి దేవునింటిలో కానీ దేవుని పనిలో కానీ ఎట్టి పాలు పంపులు ఉండవు. వారు నిజమైన పాస్టర్లు, కాపరులుగా దేవుని మందని నడిపింపలేరు, శ్రద్ధ వహించలేరు. యెబూసీయుల వలె వారిని ప్రక్కన పెట్టవలను. కొద్దిమంది యెబూసీయులున్నను దేవుని పని వెనుకబడును, ఆటంకపరచబడును. దావీదు యెరూషలేమునకు వచ్చినప్పుడు చాలామందిని తరిమివేసను కానీ కొందరిని వదిలివేసను. బహుశా వారు మాకు మంచి చేసిరి, వారు మంచివారు, వారిని కష్టపెట్టుట ఎందుకని వదిలి ఉండవచ్చును. కానీ అందరినీ తరిమివేయ వరకు దేవుడు దావీదును శిక్షించెను. ప్రైజ్ ది లార్డ్.